హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. సో ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రాంలో మనకి జిఎస్ ఫౌండేషన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతూ సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేవి దొరుకుతుంది. అండ్ అలానే ఇక్కడ మన టీచింగ్ అనేది ఇన్క్రెడిబుల్, అన్బిలీవబుల్, కేర్, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ అంటిల్ యూ క్లాక్ యూపీఎస్సీ ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఇక్కడ మన క్లాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రీ డెమోకి కూడా యాక్సెస్ అవ్వచ్చు. అండ్ దీనికోసం మీరు యాక్సెసిబిలిటీ అండ్ దీనికోసం కోర్సెస్ తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాల్ ఫర్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అవైలబుల్ ఆఫ్లైన్ వైజాగ్ అండ్ ఆన్లైన్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు డైరెక్ట్లీ బై సురేష్ సార్, యూ ఫేవరెట్ సార్. సో యూపీఎస్సీ ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అండ్ దానికి రైట్ గైడెన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీకు ప్రాపర్ మెంటార్షిప్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఎందుకంటే ఇక్కడ మన క్లాసెస్లోని పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో కస్టమైజ్డ్ ప్లాన్స్ అనేవి ఇస్తారనమాట. సో అందరూ ఒకేలా చదవాలి, అందరూ సేమ్ టైమింగ్స్లో చదవాలని ఉండదు. సో మీ స్టాండర్డ్స్ బట్టి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ బట్టి సార్ మీకు రైట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని వ్యాలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్లియర్ యూపీఎస్సీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 28 ఏప్రిల్ 2024. ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, ఎస్. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఢిల్లీ ఎడిషన్ నుండి ఫస్ట్ పేజ్ నుండి నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ అనేది ఓవర్ 150 hectares gutted in ఉత్తరాఖండ్ ఫారెస్ట్ ఫైర్స్. గట్టెడ్ అంటే ఏంటి? తినేసింది, అంటే ఫారెస్ట్ ఫైర్స్ మింగేసింది. ఆర్ ఇట్ టుక్ ఓవర్ అని మీనింగ్ అనమాట. అంటే ఫారెస్ట్ ఫైర్స్లోని ఆల్మోస్ట్ 140 hectares ఆఫ్ ల్యాండ్ అనేది ఉత్తరాఖండ్లోని పోయిందనమాట. దేనివల్ల? ఫారెస్ట్ ఫైర్స్ వల్ల. అయితే ఎక్కడ ఇదంతా కూడా జరిగింది? ఆల్మోస్ట్ this is where happened in District Forest Officer Nainital Chandrasekhar Joshi told The Hindu that a forest fire was first reported earlier this week in the Nanda range and it later spread downwards. Okay, so ఇది మనకు తెలియాలి అంటే సో this is where this Nainital is located. అండ్ ఈ యొక్క పర్టికులర్ రీజియన్లో యాక్చువల్లీ ఈ టోటల్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి అక్కరయ్యాయి అనమాట. ఓకేనా. సో నందా రేంజ్ స్టార్ట్ అయ్యి, అంటే ఈ నైనితాల్లో లొకేట్ అయ్యి ఉన్న నందా రేంజ్ నుండి స్టార్ట్ అయ్యి అలా టోటల్ 142 hectares ఆఫ్ ల్యాండ్ అనేది ఈ ఫారెస్ట్ ఫైర్స్లోని 140 hectares ఆఫ్ దీంట్లోనేమోంచి మొత్తం కాలిపోయిందనమాట. అయితే దీనికోసం అంటే ఈ ఫారెస్ట్ ఫైర్స్ అది ఆపడం కోసం అని చెప్పేసి ఈ ఉత్తరాఖండ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఇండియన్ ఆర్మీని రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దానికి కాను ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నియర్ నందా రేంజ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు డిప్లాయిడ్ MI-17V5 హెలికాప్టర్ టు డౌస్ ద ఫ్లేమ్స్ యూజింగ్ ఏ బంబీ బకెట్. సో ఇది కూడా మీకు కామన్గా వస్తుంది. బంబీ బకెట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. వాట్ ఈస్ దట్ ఫర్? దిస్ ఈజ్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్ని ఆపేటందుకు అనమాట. సో రిమెంబర్ దిస్. బంబీ బకెట్ అన్నా, బంబీ బకెట్ అంటే బంబీ బకెట్ అంటారు లేదా హెలీ బకెట్ అని కూడా అంటారు. అంటే జనరల్గా మన ఇంట్లోని అంటే ఏదైనా ఎప్పుడైనా కాలిందనుకోండి బకెట్లో వాటర్ వేసేసి లేదా చెంబుతోటి వాటర్ వేసేసి ఆపేస్తాం. వాట్ ఇఫ్ లైక్ ఫారెస్ట్ ఫైర్స్ ఎవడో ఒక మనిషి వెళ్ళి దాన్ని ఆపడానికి గట్రా ట్రై చేయగలమా? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్. ఓకే, అది భూమి మీద ఉంటాం. సో అందుకోసం అని చెప్పేసి వీటి కోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని
ఆపడానికి లేదా అంటే కంట్రోల్ చేయడానికి యూజ్ చేసేదే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ MI-17V5 హెలికాప్టర్స్ అనమాట. వీటిల్లోని బంబీ బకెట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ బంబీ బకెట్ ఆర్ హెలి బకెట్ అనేవి ఏంటి, సమ్ థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఏం చేస్తుంది, స్ప్లాష్ చేస్తుంది ఈ ఫారెస్ట్ మీద. ఎక్కడైతే ఫైర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయో, ఎక్కడైతే ఫైర్స్ అనేవి అవుతున్నాయో వాటి మీద ఫుల్ స్ప్లాష్ చేస్తే దానివల్ల ఏంటి అంటే అలాగా ఫైర్ అనేది కంట్రోల్ అయ్యి టోటల్ అంతా కూడా క్లోజ్ అవుతుందన్నమాట. సో అందుకే దీన్ని హెలీ బకెట్ ఆర్ బంబీ బకెట్ అని కూడా జనరలీ అంటారనమాట. ఓకేనా. అయితే జనరలీ ఇండియాలోనే కాదు, గ్లోబల్ అంటే ఏ కంట్రీలోనైనా సరే ఎక్కడైనా సరే మోస్ట్లీ బంబీ బకెట్స్ కాన్సెప్టే యూజ్ చేస్తారు ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కడున్నా సరే. అయితే ఇక్కడ వీ హ్యావ్ సీన్ దిస్ ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, దిస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ ఆల్సో. ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జనరలీ దీన్ని బుష్ ఫైర్ అంటారు, లేదా వెజిటేషన్ ఫైర్ అంటారు, లేదా ఫారెస్ట్ ఫైర్ అని కూడా అంటారు. జనరలీ మనం ఇదే పదం అనేది వింటాం. బేసికలీ ఏంటి, ఎప్పుడైనా ఒక ఫారెస్ట్ ఫైర్లో కాలిపోవాలంటే 3 బేసిక్ ఎసెన్షియల్స్ అనేవి వీళ్ళకి కావాలి. 3 ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఏంట ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సోర్స్ ఫైర్ అనేది ఉండాలి. ఓకే, సోర్స్ ఫైర్ ఆర్ హీట్ సోర్స్ అనేది ఉండాలి. తర్వాత ఆక్సిజన్ అనేది ఉండాలి, ఫ్యూయల్ అనేది ఉండాలి. ఆటోమేటిక్గా ఇంకా అలాగ వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కడ, డ్రై రీజియన్స్లో జరుగుతుందన్నమాట. మేడం ఎందుకంటే ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన ఇవి ఎక్కడైతే ఉంటాయో ఈజీగా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆ ఫారెస్ట్ ఏరియాస్లోని ఎవరైనా అనుకోకుండా చిన్న కాజేసిన, లేకపోతే టూ మచ్ ఆఫ్ హీట్, చాలా ఎక్కువ హీట్ ఉంది, ఆటోమేటిక్గా ఫారెస్ట్ ఫైర్ అనేది జనరేట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుందనమాట. ఎందుకంటే ఆక్సిజన్ ఉంటుంది, ఫారెస్ట్ అంటేనే ఆక్సిజన్ ఉంటుంది బేసికలీ, రైట్? ఫారెస్ట్ ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆటోమేటిక్గా. అండ్ ఫ్యూయల్ అనేది ఏంటి, ఇది కైండ్ ఆఫ్ ఏ డ్రై రీజన్, ఇంకా తన్నుకొని వెళ్ళిపోతుంది అనమాట, ఎక్కడ కూడా ఆగకుండా. మళ్ళీ ఎక్కడైతే వెట్ రీజన్ వచ్చింది, లేకపోతే ఎక్కడైతే ఆక్సిజన్ సోర్స్ లేదు, అలాంటప్పుడు మళ్ళీ అక్కడ ఆగిపోయే స్కోప్ ఉంటుంది. కాకపోతే ఫారెస్ట్ అనేవి యాక్చువల్లీ చిన్న పిసర కాలితే ఇంకా పూర్తిగా కాలిపోతుంది. దానివల్ల 140 హెక్టేర్స్ అంటే ఆలోచించుకోండి, ఎన్ని ఫారెస్ట్ అంటే ఎన్ని ట్రీస్ నాశనం అయిపోయి ఉండాలి, ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి జరుగుతాయి, దానికోసం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. సో అందుకోసమే ఇలాంటివి జరగకుండా కూడా మనం సేఫ్టీ మెషర్స్ అనేవి కూడా తీసుకోవాలన్నమాట. గవర్నమెంట్ వాటి కోసం ఏం చేస్తున్నారు అనేది కూడా నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఈ ఫారెస్ట్ ఫైర్స్లోని క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. బేసికలీ సోర్స్ ఫైర్స్, ఓకే, సోర్స్ ఫైర్స్ ఆర్ సర్ఫేస్ అంటే ఏంటి, భూమి మీద అనమాట. భూమి మీద నుండి అది అంటే ఫైర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట ఎలాంగ్ ది గ్రౌండ్, అండ్ దాన్ని సర్ఫేస్ ఫైర్స్ అంటారు. లేదంటే జాంబీ ఫైర్ అంటే ఏంటి, దిస్ ఈజ్ లైక్ అండర్ గ్రౌండ్ అనమాట. అంటే ఏదైతే లోపల చెట్టు లోపల కింద భూమి లోపల ఏదైతే ఉంటాయో అక్కడ ఒకవేళ ఫైర్ అనేది స్ప్రెడ్ అయితే దాన్ని జాంబీ ఫైర్ ఆర్ అండర్ గ్రౌండ్ ఫైర్ అని కూడా అంటారు. లేదు అంటే క్రౌన్ ఫైర్స్. క్రౌన్ ఆ పేర్లోనే ఉంది, క్రౌన్ అనేది ఎక్కడ లొకేట్ అయింది, తలపైన. సో చెట్టు ఒకవేళ ఇది చెట్టు అనుకోండి, ఫైర్స్ ఇక్కడ స్ప్రెడ్ అయ్యాయి అనుకోండి, దీన్ని క్రౌన్ ఫైర్స్ అంటారు. ఒకవేళ ఈ అండర్ గ్రౌండ్లో ఫైర్ అనేది స్ప్రెడ్ అయింది అనుకోండి, జాంబీ ఫైర్స్ అంటారు. ఈ సర్ఫేస్లో ఫైర్స్ అనేవి స్ప్రెడ్ అయితే సోర్స్ ఫైర్స్ సర్ఫేస్ ఫైర్స్ అని చెప్పేసి క్లాసిఫికేషన్ అనేది ఉందన్నమాట. అయితే ఈ అన్కంట్రోల్డ్ ఫైర్స్ అనేవి కంట్రోల్ చేసేందుకు, యాక్షన్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మెషర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్, దీన్నే
NAPFF అని కూడా అంటారు. ఇది 2018లో ఎక్స్క్లూసివ్గా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఫారెస్ట్ ఫైర్ ఫారెస్ట్ కమ్యూనిటీస్ వాళ్ళని ఎంపవర్ చేసి అండ్ ఫారెస్ట్ ఫైర్స్ అవి రెడ్యూస్ అయ్యేలాగా మెషర్స్ అవి తీసుకొని స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ తోటి కొలాబరేట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే మెషర్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్. సో ఇది ఎక్స్క్లూసివ్ స్కీమ్ అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. స్పెసిఫికలీ స్టేట్స్కి డెడికేట్ చేయడం అండ్ ఫండింగ్ చేయడం కోసం ఫారెస్ట్ ఫైర్స్ రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ అనమాట. ఇది వచ్చేసరికి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ అంటే అర్థం ఏంటి? బోత్ స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది చేసుకుంటారనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ఫారెస్ట్ ఫైర్స్. అండ్ ఇప్పుడు ఉత్తరాఖండ్లోని ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎంత నాశనం అయితాయి అండ్ ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంటి, ఏం కావాలి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి అవన్నీ కూడా ఎక్స్క్లూసివ్గా మీకు ఇక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? And so I hope this is very much clear for you. With this I will move to the next article. Even మీకు అంటే ఏ హెలికాప్టర్స్ యూస్ చేస్తారు అండ్ ఆ బకెట్ పేరేంటి, ఈ నైనితాల్ ఎక్కడ లొకేట్ అయ్యింది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపించడం అనేది జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి కాంట్ రిఫ్యూజ్ ఇన్ఫర్మేషన్ అండర్ RTI బికాజ్ ఇట్ ఈస్ బల్కీ, ఢిల్లీ హైకోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకునే ముందు దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏంటి అంటే బేసికలీ చాలా వరకు కూడా డ్యూరింగ్ 1970s అండ్ 80s పర్టికులర్ టైం పీరియడ్లో ఏంటి కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి అనేది ప్రజలకి ఏ మాత్రం కూడా తెలిసేది కాదనమాట. నో ట్రాన్స్పరెన్సీ అండ్ నో అకౌంటబిలిటీ రిగార్డింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఆల్. సో దీనికోసమే ఈ ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేయడం కోసం అని చెప్పేసి స్టార్ట్ అయిందే ఈ RTI మూవ్మెంట్ అనమాట, రైట్ టు ఇన్ఫర్మేషన్ మూవ్మెంట్. ఈ మూవ్మెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీని ప్రెషర్ తోటి అండ్ జ్యుడిషియల్ ప్రెషర్ తోటి, ఓకే, జ్యుడిషియల్ ప్రెషర్ తోటి ఏం చేశారు, పార్లమెంట్ ఇంకా 2005లోని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రజలకి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వాట్, గవర్నమెంట్ తాలూకా యాక్టివిటీస్ కానీ లేదు అంటే గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ తాలూకా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇండియాలో పీపుల్కి రైట్ అనేది ప్రొవైడ్ చేస్తూ దీన్ని పాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఎస్పెషల్లీ వీటి కోసం కరప్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ స్కామ్ కానీ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2G స్పెక్ట్రమ్ కేస్ కానీ ఇవన్నీ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బయటపడ్డాయి అన్నమాట. అండ్ అలానే ఎస్పెషల్లీ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తుందో అవి ప్రాపర్గా చేస్తుందా లేదా అని తెలుసుకోవడంలోని కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రజల్ని ఎంపవర్ చేసేందుకు అనమాట. మెయిన్లీ ఆబ్జెక్టివ్ అనేది ఏంటి, టు ఎంపవర్ పీపుల్ విత్ ది రైట్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ విధంగా ఎంపవర్ చేయడానికి అని చెప్పేసి దీన్ని పాస్ చేయడం అనేది జరిగింది. అయితే తర్వాత ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్, దీన్ని బేసికల్లీ ఫండమెంటల్ రైట్ కింద చేయడం అనేది జరిగింది. ఎప్పుడు, ఇన్ ది స్టేట్ ఆఫ్ UP వర్సెస్ రాజ్ నారాయణ్ కేస్. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ కేసులోని సుప్రీంకోర్టు హెల్డ్ చేసింది, ఈ ఫండ్ అంటే ఈ RTI ఏదైతే ఉందో అంటే యాక్ట్ ద్వారా పాస్ అయింది కదా, స్టాట్యూటరీ అయి ఉండాలి. కాకపోతే దిస్ ఈజ్
implicit in Article 19 of ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఏం చెప్తుంది? ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మేడం, ఇది మాట్లాడడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి కదా, మరి ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికే కదా. దీనికి లింక్ ఏంటి? ఆబ్వియస్లీ ఇప్పుడు గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ గురించి మీరు మాట్లాడాలన్నా, పాలసీస్ గురించి మీరు ఎక్స్ప్రెస్ చేయాలన్నా ముందు దానికి రిలేటెడ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి కదా. సో అందుకే ఆర్టికల్ 19లోని ఇది ఇంప్లిసిట్ అని చెప్పేసి ఈ పర్టికులర్ కేసులోని సుప్రీంకోర్టు ఎన్ష్యూర్ చేయటం అనేది జరిగిందనమాట. కాకపోతే దీని మీద బిగ్గెస్ట్ క్రిటిసిజం అనేది కూడా ఉందన్నమాట. ఏంటి? లైక్ సెక్షన్ 8 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. ఇదేం చెప్తుంది? ఈ పర్టికులర్ యాక్ట్ అనేది ఎగ్జంప్షన్స్ అండర్ ఆర్టీఐ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను మోడీ గారికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడీ గారిని పర్టికులర్లీ నేమ్ చేయను. సో XYZ క్యాండిడేట్ ఉన్నారు. ఆ XYZకి ఎప్పుడు పెళ్ళయింది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, అండ్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తున్నారు, లేకపోతే పలానా పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అవన్నీ నాకు ఎందుకు అసలు, రైట్? అంతే కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, పాలసీస్ ఎలా ఉన్నాయి, అవి నాకు తెలుసుకోవడం అవసరం, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకు? అండ్ సిమిలర్లీ గవర్నమెంట్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లోని ఎటువంటి టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది, నేవీలోని ఎంతమందిని ఎక్కడ డిప్లాయ్ చేశారు, ఇలాంటి కంట్రీకి ఒకవేళ సెక్యూరిటీ కానీ ఇంటిగ్రిటీ కానీ వయోలేట్ అయ్యే థింగ్స్ కానీ, నేషనల్ యూనిటీ వయోలేట్ అయ్యే థింగ్స్ కానీ, అలాంటివి ఏవి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రజలకి చేరనివ్వరు. ఎందుకంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకేదో ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎనిమీ నేషన్స్ ఎవరైనా అటాక్ చేస్తే మన ఆర్మీ నుండి ఇంతమంది వెళ్తారు, లేదా నేవీ నుండి ఇలాంటి షిప్స్, వార్ షిప్స్ యూజ్ చేస్తారు, లేదా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇలా యూజ్ చేస్తారు అని నాకు తెలిసిందనుకోండి, నేను లీక్అవుట్ చేశానంటే ఎనిమీ వాళ్ళు అంతకంటే ఎక్కువ ఫోర్స్ తోటి, అంతకంటే స్ట్రాంగ్ ఫోర్స్ తోటి అటాక్ అయ్యే స్కోప్ అనేది ఉండిందనమాట. అందుకే ఇలాంటి సెన్సిటివ్ డీటెయిల్స్ ఏవి కూడా ఇవ్వరు. అయితే మేడం ఇదంతా ఓకే, ఇదంతా మాకు కాన్సెప్ట్ అర్థమైంది, కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు? బికాజ్ రీసెంట్లీ ఏంటి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఒక పర్సన్ కేస్ అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది. The court made the remarks while rejecting a petition by the Indian Institute of Foreign Trade, a center and institute challenging a January 2016 order of the Central Information Commission, directing it to provide the complete and categorical information to a former employee, Kamaljeet Chibab. ఈ ఫార్మర్ ఎంప్లాయీ ఏంటి అంటే టోటల్ డీటెయిల్స్ అనేవి అడగడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ విత్ రిగార్డ్స్ టు వేరియస్ ప్రోగ్రామ్స్ రన్ బై ద ఇన్స్టిట్యూట్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనమాట. అయితే ఇప్పుడు ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమన్నారు? ఈ డేటా ఏదైతే వీళ్ళు అడుగుతున్నారో అది సెక్షన్ 8లోకి వస్తుంది. ఎందుకు సెక్షన్ 8లోకి వస్తుంది? వాళ్ళు చెప్పింది ఏంటంటే బికాజ్ ఇతను ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏంటి అంటే ఇట్ ఈజ్ బల్కీ. సో అందుకని ఢిల్లీ హైకోర్టు ఏమని వర్డిక్ట్ ఇచ్చింది? ఒక పబ్లిక్ అథారిటీ ఎప్పుడూ కూడా డినై చేయలేరు, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని చెప్పకూడదు ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ బల్కీ. ఇప్పుడు నువ్వు చెప్పు, దీనివల్ల కంట్రీ తాలూకా యూనిటీ పోతుంది, లేదా కంట్రీ తాలూకా ఇంటిగ్రిటీ పోతుంది, లేదా ఇది నా పర్సనల్ డీటెయిల్స్, దీనివల్ల ఏమైనా సమాజంలో ఇష్యూస్ క్రియేట్ అవుతాయి, సోషల్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి, అలాంటి కండిషన్స్లోనే ఏమైనా సరే డినై చేయొచ్చు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది బల్కీ ఇవ్వడానికి చాలా ఎక్కువ అవుతుంది అనే గ్రౌండ్స్లోని డినై చేయడానికి ఏ మాత్రం కూడా లేదు అని ఢిల్లీ హైకోర్టు వర్డిక్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్. అందుకే మీకు ఈ సెక్షన్ 8 ఆర్టీఐ అంటే ఏంటి, బేసికల్లీ ఆర్టీఐ ఎందుకు ఇవ్వాలి? బికాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిసిట్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి ఉండేది, అది ఎవ్వరూ కూడా డినై చెయ్యలేనిది. ఓకే, డినై అంటే ఏంటి? ఒప్పుకోకపోవడం. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకేనా?
సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, ఏ కేసులోని దీన్ని ఎఫ్ఆర్ కింద కన్సిడర్ చేశారు ఎట్సెట్రా, ఇదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. వెరీ రీసెంట్లీ ఏపీపీఎస్సి గ్రూప్ 1 తాలూకా ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఆ రిజల్ట్ ఎవరైతే క్లియర్ చేశారో, ఇప్పుడు ఎవరైతే సిన్సియర్గా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి వెరీ వెరీ ఒథెంటికేట్ బికాస్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ఎ టీమ్ విత్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ పేపర్ ఇవాల్యుయేషన్ అనేది ఉంటుంది. 1-on-1 ఇంటరాక్షన్, మోడల్ ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. టెస్ట్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది. అయితే ఇది May 4th నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఫీజు వచ్చేసరికి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఇది వ్యాలిడ్ టిల్ మెయిన్స్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 1 తాలూకా మెయిన్స్ క్లాసెస్ అనేవి కూడా యూపీఎస్సి ఫ్యాకల్టీ చేత ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది లేటెస్ట్ సిలబస్ని కవర్ చేస్తూ లేటెస్ట్ ప్యాటర్న్ తోటి కేవలం 10,000 రూపీస్కే కోర్స్ వచ్చేసరికి వ్యాలిడ్ టిల్ ది ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇండియా సెట్ టు సైన్ ట్రేడ్ డీల్ విత్ ఒమన్ టు ఎక్స్పాండ్ ఇట్స్ వెస్ట్ ఏషియా టైస్. అయితే ఇండియా ఇప్పుడు ఎందుకు ఈ ట్రేడ్ డీల్ అనేది సైన్ చేసుకోవడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ ఒమాన్ తోటి వెస్ట్ ఏషియా టైస్ అనేవి ఇంక్రీజ్ చేయడానికి. బికాస్ ఈ ఒమన్ ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ అస్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ నేషన్. ఒమన్ ఎక్కడ లొకేట్ అయింది? ఇక్కడ. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ వేర్ పర్షియన్ గల్ఫ్ అండ్ అరేబియన్ ఓషన్ రీజన్ అనమాట. అండ్ వెరీ రీసెంట్లీ ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రెయిట్ ఆఫ్ హొర్మూజ్. ఓకే, స్ట్రెయిట్ ఆఫ్ హొర్మూజ్లోని వెరీ రీసెంట్లీ ఇరాన్ ఏం చేసింది, యూఏఈ నుండి వస్తున్న ఇండియాకి వస్తున్న ఒక ఇజ్రాయేలీ తాలూకా షిప్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క షిప్లోని ఇండియన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఈ రీజియన్లోని పీస్ కానీ సెక్యూరిటీ కానీ అండ్ ఇక్కడ మనకి ప్రాపర్గా ట్రేడ్ అనేది జరగాలి అన్న ఇక్కడి సో ఇక్కడున్న కంట్రీస్ తోటి మన రిలేషన్షిప్స్ ఎస్పెషల్లీ వెస్ట్ ఏషియా తోటి టైస్ పెట్టుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టు ఇండియా. సో ఈ యొక్క పర్టికులర్ కాంటెక్స్లోని ఒమన్ తోటి ఇండియా అనేది ట్రేడ్ టైస్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటుంది అనమాట. ఇన్ ద కమింగ్ మంత్స్ 2 Indian government officials said as New Delhi seeks to expand its ties in West Asia. This is called as West Asia region anamata, where rising tensions are putting major shipping routes at risk. This is one of the major shipping route, that is Strait of Hormuz. It will help India with a strategic partner and access to key trade routes in the volatile region. సో ఒమన్లో లొకేట్ అయ్యి ఉండడం వల్ల యాజ్ దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ స్ట్రాటజిక్ ఏరియా, ఎందుకంటే వీళ్ళతో రిలేషన్షిప్స్ పెట్టుకుంటే మనకు అరేబియన్ సీలో కానీ అటు రీచ్ అవ్వడానికి, పర్షియన్ గల్ఫ్లోకి రీచ్ అవ్వడానికి కూడా మనకి స్కోప్ అనేది దొరుకుతుంది. అందుకే దీన్ని స్ట్రాటజిక్ పార్ట్నర్ అని చెప్పేసి అంటాము. India and Oman have annual trade of less than $13 billion, but the relationship is important for New Delhi as the Gulf nation is a gateway to the narrow Strait of Hormuz. చెప్పాను కదా, ఈ స్ట్రైట్ ఆఫ్ హొర్మూజ్ నుండి మన గేట్వే దొరకాలి అంటే ఒమన్తో రిలేషన్షిప్స్ మనం పెట్టుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్ అనమాట. బిట్వీన్ ఒమన్ అండ్ ఇరాన్ ఏ మేజర్ ట్రాన్సిట్ పాయింట్ ఫర్ గ్లోబల్ shipments. Israel's war against Hamas in Gaza has spread to hostilities with Iran, and Yemen's Iran-aligned Houthi militants have launched repeated drone and missile strikes in the Red Sea area, claiming solidarity between Palestinians in Gaza.
ఓకే, గాజాలోని ఎట్సెట్రా ఇదంతా కూడాను దట్ ఈజ్ ఆల్ ఇన్ ద పాస్ట్. యాక్చువల్లీ ఇజ్రాయెల్కి, ఇరాన్ వాళ్ళకి, యెమెన్లో హౌతీస్కి అండ్ ప్యాలెస్తీన్లో ఉన్న గాజాకి వీళ్ళందరికీ కూడా ఉన్న లింక్ తోటి ఈ ట్రేడ్ రూట్ అనేది చాలా వాలటైల్గా ఉందన్నమాట. వాలటైల్ అంటే అర్థం ఏంటి మేడం? టెన్షన్స్తో, కంప్లీట్ టెన్షన్స్ అండ్ ప్రెషర్స్తో ఉన్న రీజియన్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. So the coming trade deal requires the approval of the government that wins India ongoing national elections whose results are to be announced on June 4th. కాకపోతే ఇప్పుడు మనం చేయడానికి ఎటువంటి స్కోప్ అనేది ఉండదు, ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక టెంపరీ గవర్నమెంట్ అన్నట్టు, ఎందుకంటే యాజ్ ఆల్రెడీ ఎలక్షన్ ఫేజెస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి. సో June 4th రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారో ఆ గవర్నమెంట్ వాళ్ళ తాలూకా అప్రూవల్ తోటి ఈ ట్రేడ్ టైస్ అనేవి ఎక్స్పాండ్ చేయొచ్చు ఒమన్ తోటి అనమాట. ఓకేనా? ఇండియాస్ ట్రేడ్ అండ్ ఫారెన్ మినిస్ట్రీస్ అండ్ ఒమన్స్ ఎంబసీ ఇన్ ఇండియా అండ్ ఫారెన్ మినిస్ట్రీ డిడ్ నాట్ రెస్పాండ్ టు ఈమెయిల్ సీకింగ్ కామెంట్. Making little progress on a deal with Gulf Cooperation Council, India has pivoted to seeking bilateral trades with GCC member nations such as Oman and UAE. ఎస్పెషల్లీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లోని మెంబర్ అవుదాం అనుకుంది, కాకపోతే దాంట్లోని ఎటువంటి అంటే మనకి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకపోవడం వల్ల ఈ జీసీసీలో ఉన్న ఏ నేషన్స్ అయితే ఉన్నాయో వాళ్ళతోటి రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకోవాలనుకుంటుంది ఇండియా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఒమన్ కానీ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఎట్సెట్రా అనమాట. అండ్ అలానే ఇండియాకి ఒమన్కి మధ్య మంచి రిలేషన్షిప్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఒమన్ హ్యాస్ అగ్రీడ్ టు ఎలిమినేట్ డ్యూటీస్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వర్త్ అన్ యాన్యువల్ $3 billion ఇంక్లూడింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్, ఆటోమేటివ్ మొబైల్స్, మెడికల్ డివైజెస్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అండ్ టెక్స్టైల్స్. సో ఇండియా నుండి ఎక్స్పోర్ట్ అవుతున్న ప్రోడక్ట్స్ ఒమన్లోకి ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి కూడా క్యాన్సిల్ చేశారనమాట. ఒకవేళ ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ తీసారనుకోండి, ప్రైసెస్ అనేవి తక్కువగా ఉంటాయి, కాంపిటేటివ్గా ఉంటాయి. ఒమన్లోని ఆటోమేటిక్గా మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు రెడ్యూస్ డ్యూటీస్ ఆన్ సమ్ పెట్రోల్, కెమికల్స్, అల్యూమినియం అండ్ కాపర్ ఫ్రమ్ ఒమన్ వైల్ క్యాపింగ్ ఇంపోర్ట్స్ ఆఫ్ సచ్ గూడ్స్ ద కెమికల్స్ ద అఫీషియల్ సెటప్. అలానే ఇండియా కూడా సేమ్ ఫేవర్ అనేది ఒమన్కి కూడా ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోకెమికల్స్ కానీ, అల్యూమినియం కానీ, కాపర్ కానీ ప్రోడక్ట్స్ మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి రెడ్యూస్ చేసింది అండ్ కొన్ని ప్రోడక్ట్స్ మీద క్యాపింగ్ అనేది కూడా పెట్టడం అనేది జరిగింది. సో ఈ విధంగా మంచి రిలేషన్షిప్స్ అనేవి ఇండియాకి ఒమన్కి మధ్య ఉంది. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అనేది ఒకవేళ ట్రేడ్ డీల్స్ అనేవి ఎక్స్పాండ్ చేసుకుంటే ఈ $13 billion ఏదైతే ట్రేడ్ ప్రజెంట్ ఇండియాకి ఒమన్కి మధ్య ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసే స్కోప్ అనేది కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ వెస్ట్ ఏషియాలోని మనకి ఎంట్రీ అనేది కూడా దొరుకుతుంది అండ్ ఈ పర్షియన్ గల్ఫ్లో కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా ఎంట్రీ అనేది కూడా మనకి దొరికే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ తాలూకా మెయిన్ కాంటెక్స్ట్ అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఐఆర్ పర్స్పెక్టివ్లో. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా Chinese Taipei asked WTO body to delay ruling on ICT levy. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పే ముందు యూ మస్ట్ నో అబౌట్ సమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఏంటది? సో మనకి గ్లోబల్ లెవెల్లోని మనం ట్రేడ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం. ఇండియా యుఎస్ అని, ఇండియా ఒమన్ అని, ఇండియా యూకే, ఇండో రష్యా, ఇండో ఆస్ట్రేలియా అని. అయితే ఎప్పుడు కూడా స్మూత్గా ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటాయా ఏంటి? డెఫినెట్లీ నో. సో దానికోసం అని చెప్పేసి ప్రాపర్గా అంటే గ్లోబల్ లెవెల్లో ఏ విధంగా ట్రేడ్ అనేది జరగాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేదానికి ఒక బేసిక్ ఆర్గనైజేషన్, ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, అయితే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లోని ఏంటి అంటే జనరలీ 2 కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. ఏంటేంటి? ఒకటి మినిస్టీరియల్ కౌన్సిల్ అండ్ అలానే జనరల్ కౌన్సిల్ అనమాట. ఈ జనరల్ కౌన్సిల్ అనేది అకార్డింగ్ టు ద టైం బట్టి ఇది ఈదర్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ లాగా అవుతుంది, లేదంటే ట్రేడ్ పాలసీ రివ్యూ బోర్డ్ లాగా తయారవుతుంది అనమాట. డిఎస్పి అంటే ఏంటి? డిస్ప్యూట్ అంటే గొడవలు, సెటిల్మెంట్ బాడీ. ఓకేనా? సో ఇది ఈ విధంగా మారుతుందన్నమాట. అండ్ అలానే జనరల్ కౌన్సిల్ కింద జనరలీ 3 కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటి? గూడ్స్ కౌన్సిల్ అంటే గూడ్స్ రిలేటెడ్ డిస్కషన్స్ అనేవి. అండ్ అలానే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కౌన్సిల్
ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ అలాంటివి అనమాట. అండ్ అలానే సర్వీసెస్ కౌన్సిల్. ఓకే, ఇలా ఈ విధంగా డిసైడ్ అయ్యి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే ఇద్దరు కూడాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై అనే 2 నేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి జనరేట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఈ ట్రేడ్ ఇష్యూ అనేది సెటిల్మెంట్ చేయడానికి WTO దగ్గరికి వెళ్ళబోతున్నారు. అయితే దీనికి రిలేటెడ్ ప్రాసెస్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వై మీద కేసు వేయాలి అనుకుంటుంది. సో ఎక్స్ అనేది ఏంటి ఈ పార్టీకి చెప్పాలన్నమాట. ఏదైతే కంప్లైంట్ చేస్తుందో ఆ బాడీ అనేది, ఆ కంట్రీ అనేది డిఫెండింగ్ కంట్రీకి చెప్పాలి, నేను ఇలా చేస్తున్నాను, ఇలా ఇలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ కూడా ఏంటి అంటే ముందు డిస్ప్యూట్ అనేది సెటిల్ చేసుకోవడానికి ముందు ట్రై చేయాలన్నమాట. అంటే అమికబుల్ సొల్యూషన్కి మీరు ఇలా చేస్తున్నారు, ఇది ఇలాగ ఉంది, WTOలో రూల్స్ ఎలా ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, మీరు వయోలేట్ చేస్తున్నారు, లేకపోతే ఇలా జరుగుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫార్మల్ డిస్కషన్ అనమాట. ఈ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇన్ఫార్మల్ డిస్కషన్స్. అంటే అర్థం ఏంటి? WTO తాలూకా ఇంటర్ఫియరెన్స్ అనేది లేకుండానే. ఆ తర్వాత ఏంటి అంటే ఇఫ్ అట్ ఆల్ ఇలాగ ఇద్దరికీ కూడాను గొడవలు అనేవి సాల్వ్ అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి? WTOకి చెప్తే అప్పుడు ఈ జనరల్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్యానల్ని ఎస్టాబ్లిష్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్యానల్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఈ బాడీని డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అని చెప్పేసి అంటారనమాట. సో బేసికల్లీ ఏం చెప్తారు ఇక్కడ అంటే ఇద్దరు తాలూకా అంటే వాయిసెస్ అనేవి వింటారు. ఆ తర్వాత WTO రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ అనేవి చూస్తారు. ఆ తర్వాత డిస్కషన్స్, వాళ్ళ వాదనలు ఏంటి, వీళ్ళ వాదనలు ఏంటి అనేది టోటల్గా ఇస్తారు. ఆ తర్వాత ఫైనల్లీ ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేస్తారనమాట. అంటే ఇద్దరికీ కూడా యాక్సెప్ట్ అయ్యే విధంగా. అలా ఒకవేళ ఇద్దరికీ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? యాపిలేట్ బాడీకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఈ యాపిలేట్ బాడీ అనేది ఏం చేస్తుంది అంటే అపిలేట్ బాడీ ఆర్ WTO's అపిలేట్ బాడీ ఆర్ అపీల్ అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ DSBలో ఏదైతే ఈ ప్యానెల్లో మాకు ఇద్దరికి కూడా ఒప్పుకునే విధంగా లేదు ఎట్సెట్రా అని చెప్పేసి ఈ యాపిలేట్ బాడీకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఈ యాపిలేట్ బాడీ అనేది 1995లోని అండర్ ఆర్టికల్ 17 ఆఫ్ WTO కింద క్రియేట్ చేయడం అనేది జరిగింది. అయితే దీని తాలూకా బాడీ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? జెనెవా, స్విట్జర్లాండ్లోనమాట. ఓకే, జెనెవా స్విట్జర్లాండ్లోని. అండ్ దీని తాలూకా టర్మ్ వచ్చేసరికి 4 years కంటిన్యూస్ ఉంటుందన్నమాట ఈ బాడీ అనేది. నాట్ లైక్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ ప్యానల్లా కాకుండా అలాగా సెటిల్ చేసుకుంటారనమాట. సో ఫైనల్లీ ఇక్కడ ఇంకా సెటిల్ అవ్వాల్సిందే. దిస్ ఇస్ ద హైయెస్ట్ బాడీ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది? వెరీ రీసెంట్లీ ఈ ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లెవెల్ పైన ఇండియా ఇంకా చైనీస్ తైపైకి ఇష్యూస్ అనేవి వచ్చింది. సో అందుకు అది వచ్చేసరికి WTOలో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ వరకు కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఆ కాంటెక్స్లోని ఇప్పుడు ఇండియా కానీ చైనీస్ తైపై కానీ WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీని అడిగింది, ఎటువంటి రూలింగ్ అనేది అప్పుడే ఇవ్వకండి అగెయిన్స్ట్ న్యూఢిల్లీ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రోడక్ట్ టిల్ July 26. చైనీస్ తైపై వాళ్ళు కేసు అనేది ఇండియా మీద వేయడం జరిగింది రిగార్డింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్ అనమాట. న్యూఢిల్లీ వేస్తుందన్నమాట చైనీస్ తైపై నుండి ICT ప్రోడక్ట్స్ ఏవైతే వస్తున్నాయో వాటి మీద. దాని రిలేటెడ్ అవి కాంపిటేటివ్ ఉండట్లేదు, అవి WTO రూల్స్ని వయోలేట్ చేస్తున్నాయని చైనీస్ తైపై అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇండియా ఇంకా చైనీస్ తైపై ఇద్దరు కూడాను ఒక సొల్యూషన్కి రీచ్ అయ్యి, అంటే అందాక సొల్యూషన్ ఫైనల్ సొల్యూషన్ అని కాదు, బట్ ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీకి అంటే ఆల్రెడీ జనరల్ కౌన్సిల్ అనేది ఈ ప్యానెల్ని ఎస్టాబ్లిష్ చేశారు రిగార్డింగ్ దిస్ ICT లెవెల్ ఆఫ్
ఇండియా ఇంకా చైనీస్ తైపేది. అయితే అప్పుడు ఇండియా చైనీస్ తైపే ఇద్దరు కూడా ఇప్పుడు అడుగుతున్నారనమాట డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీని, అందాక మీరు ఎటువంటి డెసిషన్స్ కానీ రూలింగ్ కానీ పాస్ చేయకండి, గివ్ అస్ సమ్ టైమ్ టిల్ జూలై 26 వరకు కూడా ఏది ఇవ్వకండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే. ద జెనెవా బేస్డ్ official సెట్ ద బాడీ అగ్రీడ్ టు దట్ డిమాండ్. అంటే ఇప్పుడు డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ కూడా వీళ్ళకి ఒప్పుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో however countries can mutually request for DSB delay in adoption of the ruling. జనరల్లీ ఇద్దరు కలిపి రిక్వెస్ట్ చేస్తేనే ఆపుతారు, లేకపోతే ఆపరనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది టోటల్ WTO గురించి మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC Group 2 మెయిన్స్ కోసమని SNT క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా UPSC ఫ్యాకల్టీ చేత జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 999 విత్ 3 months వ్యాలిడిటీ. ఎందుకంటే SNT రీసెంట్గా కవర్ అయింది. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో మెయిన్స్ పక్కా స్ట్రాటజీతో క్లియర్ చేయాలనుకుంటే ఏవి వదలకుండా మీరు ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎడ్జ్లో కానీ ఉన్నట్లయితే డెఫినెట్లీ మీకు ఇంకా హై స్కోప్ అనేది ఉంటుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే APPSC Group 2 మెయిన్స్ క్లాసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ జస్ట్ మాడ్యూల్సే కాకుండా అన్నీ, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, SNT, AP ఎకానమీ, AP హిస్టరీ, ఇవన్నీ కూడా జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5000 రూపీస్, దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే, will new insurance rules help senior citizens? సో వెరీ రీసెంట్లీ IRDAI వాళ్ళు అందరికీ కూడాను, అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైతే చేస్తారో, ఏ కంపెనీస్ అయితే చేస్తాయో అందరికీ కూడా గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఇప్పుడు నాట్ జస్ట్ 60 years వరకే కాకుండా అబౌవ్ 60 years వాళ్ళకి కూడాను ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి క్రియేట్ చేయాలి వాళ్ళకి తగినట్టుగా. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ తాలూకా మెయిన్ ఆబ్లిగేషనే లేదా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పూర్ పీపుల్కి ఎస్పెషల్లీ వనరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే డబ్బులు హెల్త్ కేర్ మీద స్పెండ్ చేయలేరో అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ ఇది ప్రొవైడ్ చేయడానికి. కానీ కంప్లీట్ కమర్షియల్ మోడ్లో వెళ్ళి ఇప్పుడు ముసలి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండకూడదు. అందుకే సీనియర్ సిటిజన్స్కి హెల్ప్ అయ్యే విధంగా కొన్ని అంటే కస్టమైజ్డ్ పాలసీస్ అనేవి తీసుకొని రావాలి అని IRDAI వాళ్ళు వెరీ రీసెంట్లీ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి గైడ్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేసిందనమాట. సో ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లోని ఎంతవరకు వీళ్ళకి హెల్ప్ చేస్తుంది ఏంటి అనేదన్నమాట. సో వాట్ డు ద న్యూ రెగ్యులేషన్ అడ్రస్? సో న్యూ రెగ్యులేషన్స్ ఆర్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ ప్రొవిజన్స్ ఫర్ ఇన్సూరెన్స్ టు రెస్పాండ్ ఫాస్టర్ టు ఎమర్జింగ్ మార్కెట్ నీడ్స్, ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఎన్హాన్స్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ వైల్ ఎన్షూరింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ పాలసీ హోల్డర్ ఇంట్రెస్ట్ అనమాట. And the last objective is to sought to be achieved by encouraging insurers to conform good governance while designing and pricing their products. So వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తున్నప్పుడు గుడ్ గవర్నెన్స్ని కాంటెక్స్లో పెట్టుకొని తయారు చేయాలి అనేది. దట్ టు హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఈ కొత్త నార్మ్స్ ఏమంటుందంటే రెడ్యూసింగ్ ది స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ ఫ్రమ్ 4 years to 3 years. And what this means is a reduced wait time from the time the policy is purchased to get insurance cover for specified diseases or treatments except due to an accident. So especially అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, వాడికి ఏదో ఇష్యూ వచ్చింది, 3 years లోపల అది వర్తించదు అనమాట. 3 years తర్వాత వర్తిస్తుంది ఇప్పుడు తీసుకుంటే. సో ఆ పీరియడ్, ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది 3 years నుండి 2 yearsకి రెడ్యూస్ చేసేయాలనేది ఒక నార్మ్ అనమాట. As per the new norms, on completion of the waiting period, diseases or treatments will be covered provided the policy has been renewed without any break. The time frame for defining pre-existing disease has also been set to 3 years in the new regulations. Pre-existing disease refers to any health condition kani, any health ailment or injury by physician not more than 3 years prior to the commencement of the policy anamata.
అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ఆయుష్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ కవరేజ్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎంఫసైజ్ న్యూ నార్మ్స్. ఇన్ఫ్యాక్ట్ ఆయుష్ పాలసీ కూడా అంటే ఇప్పుడు అంటే స్పెసిఫికలీ కొంతమందికి ఇంగ్లీష్ మెడిసిన్సే కాదు ఆయుష్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ అనేది అప్లై అయ్యే విధంగా అండ్ అలానే okay, the regulator has also advised insurers against denying renewal of the health insurance policy on the ground that the insured had made a claim or claims in the preceding policy years except for benefit based policies where the policy terminates following payments of the benefit. అంటే వాడు ఆల్రెడీ యూజ్ చేసినాడు లాస్ట్ ఇయర్స్ నుండి అని చెప్పేసి రెన్యూ చేయకుండా వదలకూడదు కూడాను అని చెప్పేసి అనమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ షెల్ ఆర్డినరీ ప్రొవైడ్ ఫర్ ఎన్ ఎంట్రీ ఏజ్ ఆఫ్ అట్లీస్ట్ అప్ టు 65 years. అప్ టు 65 years ఏజ్ వరకు కూడా ఇది తీసుకోవాలి అని కూడా చెప్పేసి అండ్ అలానే in other words, under the previous regulation, health insurance could not deny cover to those aged up to 65. 65 వాళ్ళకి ఇంతకు ముందు యాక్సెప్ట్ చేసేవారు. This, however, does not mean that all insurance with hitherto ad was providing health cover to those above 65 years. Siddha Singhal, business head, health insurance at policybazaar.com listed 99 policies offered by different health insurances where the minimum entry age is 99 years and 5 policies where the maximum entry age is 75 years. అలాగని అందరూ ఇవ్వట్లేదని కాదు, ఆల్రెడీ కొంతమంది ఇస్తున్నారు. కొంతమందికి కొన్ని డిసీజెస్ అయితే 99 years వరకు, కొన్ని డిసీజెస్ అయితే 75 years వరకు కూడా అని చెప్పేసి అనమాట. అండ్ how significant are these changes actually? Well, measures to enhance access are indeed welcome. Affordability or the ability to pay premiums is crucial for senior citizens in terms of opting health insurance, especially at a time when they require the cover most. సో ఎస్పెషల్లీ ఇప్పుడు జనరల్గా వర్కింగ్ ఏజ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం జనరల్లీ ఎక్కువైనా పే చేయగలరు. కానీ ముసలి వాళ్ళు ఏ పని చేయలేరు, వాళ్ళు ఏటి దాచుకోకపోవడం వల్లే కదా వాళ్ళకి ఇన్సూరెన్స్ అవసరం అనేది ఉండింది. సో ఎప్పుడు ఇది బెనిఫిట్ అవుతుంది, ఓన్లీ ఎప్పుడైతే ఈ ప్రీమియం అనేది వాళ్ళకి ఎఫోర్డబుల్గా ఉంటుందో, యాక్సెసబుల్గా ఉంటుందో, అలాంటప్పుడే ఇన్సూరెన్స్ తాలూకు అవసరం కానీ, యూసేజ్ కానీ, యూటిలిటీ కానీ ఈ సీనియర్ సిటిజన్స్కి ఉంటుంది. Okay, in terms of buying health insurance, earlier the better is something that those seeking could cover. Ideally, keep in mind underscored Amitabh Jain, COO, said buying a policy early provides comprehensive coverage, especially at the risk of ailments increases with age. ఓకే, సో యాక్చువల్లీ త్వరగా కొనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అందరికీ కూడా లైక్ దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఎందుకంటే నాట్ జస్ట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కాదు, బేసికల్లీ మనకి కూడా ఇలాంటివి అవేర్నెస్ క్రియేషన్ అనమాట. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఎంత వేగంగా తీసుకుంటే అన్ని ఎక్కువ డిసీజెస్, అంత ఎక్కువ కాలం, అంత తక్కువ ప్రీమియం అనేది వస్తుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ, డిసీజెస్ పెరుగుతున్న కొద్దీ, డిసీజెస్ రెడ్యూస్ అయిపోతున్న కొద్దీ ఏమవుతుంది, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయన్నమాట. దానివల్ల మనకి ఏ యూటిలిటీ ఉండదు, బెనిఫిట్ అనేది ఉండదు అనమాట. సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ రిగార్డింగ్ న్యూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్. అండ్ ఇది క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి చదవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. విత్ దిస్ దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఐ కుడ్ ఫైండ్ టుడే. విత్ దిస్ అంటే ఐ విల్ ఎండ్ అప్ దిస్ ఆర్టికల్స్ డిస్కషన్. అండ్ నౌ వీ షల్ డిస్కస్ ఈరోజు ఆర్టికల్ బేసిస్ బట్టి ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో దీంట్లోని GS ఫౌండేషన్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, CSAT, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఫ్రీ డెమోకి యాక్సెస్ అవ్వచ్చు. అండ్ 7893899553కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. మనకి వైజాగ్లో ఆఫ్లైన్ ఉంది అండ్ ఆన్లైన్ కోర్స్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇక్కడ మన LTX క్లాసెస్లోని ఇంక్రెడిబుల్ టీచింగ్, అన్బిలీవబుల్ కేర్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే దిస్ మీన్స్ అంటిల్ యూ క్లియర్ యూపీఎస్సీ. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. అండ్ త్వరగా ఈ ఫ్రీ డెమోకి చూసి జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో దట్ మీ యూపీఎస్సీ డ్రీమ్ అనేది తొందరగా నెరవేర్చుకోగలరు మీరు. ఓకే, సో వీ షల్ సీ ది క్వశ్చన్ ఆఫ్ ది డే. Bambi bucket recently seen in the news.
ఆప్షన్ ఏ ఫర్ ఫ్లడ్ రికవరీ, ఆప్షన్ బి ఫర్ ఫారెస్ట్ ఫైర్ రికవరీ, ఆప్షన్ సి ఫర్ సైక్లోన్ రికవరీ, డి ఫర్ డ్రాట్ రికవరీ. సో మీకు ఈరోజు ఒకవేళ అర్థమైనట్లయితే కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో విత్ దిస్ బంబీ బకెట్కి ఇంకొక పేరు అని కూడా పెట్టాను, అది కూడా ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. విత్ దిస్ ఐ విల్ ఎండ్ అప్ దిస్ సెషన్ హియర్ ఫర్ టుడే అండ్ టుమారో వీ షల్ మీట్ అగైన్ with some more beautiful articles. Till then, have a good day, students. All the very best for your preparation and take care.